గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, సంక్రాంతి పండుగ గ్రామాల్లో ఐక్యతను పెంపొందిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం భూపాలపల్లి నియోజకవర్గం సెగ్గంపల్లిలో అఖండ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళల కోసం నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భట్టు కరుణాకర్తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. మహిళలు వేసిన వివిధ రకాల ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. కాగా వారు వేసిన ముగ్గులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు ఎమ్మెల్యే. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల్ని ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మల్లా పండుగ వరకు మీరు చేసే పనులన్నీ కూడా విజయవంతం కావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీరు ఇక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు మహిళా సోదరిమణి కనుక వారినే ఆ ముగ్గులతో పోటీ చేయండి. మేము ఇష్టం ఉన్నది ఇయ్యండి సార్ అంటే మీరు ఏది మంచిగా అనిపిస్తుంది ఇవ్వమని చెప్పినాం. మాకు మేము చెప్పాము అది కనుక వారు 1, 2, 3, 4 ప్రైజులను సెలెక్షన్ చేశారు. వారు ఏమి చదువుతూనే మనకు తెలుస్తుంది. 4వ పేరు నుంచి చదివి మీరు ప్రైజులు పొంది 3, 2, 1 ప్రైజ్ పొంది ఈ 4, 3, 2, 1 ప్రైజ్ పొందిన వాళ్ళు ఇంకా మంచి మకర సంక్రాంతి వరకు ఇంకా మంచి ముగ్గులేసి ఎక్కువ ప్రైజులు పొందాలని, ఈ 4 ప్రైజులు రాని వాళ్ళు కూడా ముగ్గులేసినటువంటి మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ ముగ్గులేసి మంచి కళను ప్రదర్శించాలని, మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు పెన్ను పెన్సిల్ పట్టుకొని మంచిగా ముగ్గులేయండి, ముగ్గుల మీద వేసి మంచి యొక్క కళను ప్రదర్శించాలని కోరుతూ, ఈ పండుగ ద్వారా అందరు ముగ్గులేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఇస్తున్నారు. దుర్గం రవి ప్రైజులు ఇస్తున్నారు. అదేవిధంగా దీనికి ఈ ప్రైజ్ మనకి అదేవిధంగా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేసి రాబోయేటువంటి రోజుల్లో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి మొదటి వార్డు, 1వ వార్డు దీనికి అన్ని రంగాల అభివృద్ధి చెందాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి రాముల వారికి కూడా అభివృద్ధి చేయాలని మొన్న ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాం. ఇంకా కూడా ఈ అభివృద్ధి కొరకు ఇంకా 10 లక్షలైనా 15 లక్షలైనా ఒక 20-30 లక్షల వరకైనా అభివృద్ధి మంచి దేవాలయాన్ని మీకు ఇస్తాం. జంగేడు మూల మీద కూడా రామాలయం కూడా మీ ఈ రోడ్డు మీదనే మంచి దేవాలయాన్ని కూడా కట్టించబోతున్నాం. ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఈ రాష్ట్రంలోనే మంచి ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో మరి ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పం మీ ఓటుతో నాకు ఆ శక్తిని ఇచ్చారు. ఆ శక్తితో నేను తెస్తా అనేటువంటిది నాకు నమ్మకం ఉంది. కనుక రాబోయేటువంటి మకర సంక్రాంతి వరకు మీరందరి ఆశీర్వాదం మాకు ఉండాలని, రాబోయే రోజుల్లో మీ దీవెనలు కూడా ఉండాలని మీకు మనస్ఫూర్తిగా నేను కోరుతూ, ఈరోజు మా అభివృద్ధిలో ఆటంకం కలిగని వ్యక్తులను కాకుండా మాకు తోడుగా ఉండేటువంటి వ్యక్తులను మీరు రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీ ఓటు ద్వారా మీ దీవెనలు ఆశీర్వాదం ఉండాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మా అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, మరి ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున హృదయపూర్వకంగా మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ